కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస స్వామివారి రథానికి కొబ్బరికాయలు కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యల రమణ, పాలకవర్గ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రథానికి పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రథాన్ని లాగి భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆ మహాశివుడి కరుణాకటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి శుభాలు కలగాలని ఆ పరమశివుణ్ణి కోరుకున్నానని తెలిపారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవ సేవా సమాజం, స్థానిక భక్త బృందం సహాయ సహకారాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణను, కోలాటంతో ఆలయం వద్ద నుంచి కోటిలింగాల పేట పురవీధుల మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోలాటం, భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీబాయ్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు, అర్చకులు పాల్గొన్నారు. चेयरमैन को आगा